నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. జగన్మోహన్ రెడ్డి గారు 2029లో జరగబోయే ఎలక్షన్స్‌లో అధికారంలోకి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, గ్రౌండ్‌లో ఉన్న పార్టీ ఓట్ బ్యాంక్‌ని మరియు ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్‌ని వీటన్నిటిని ఉపయోగించుకొని ఈసారి అధికారంలోకి వస్తామని అనుకుంటున్నారు. కానీ వైసీపీ పార్టీలో కొన్ని విధానపరమైన నిర్ణయాలు మార్చుకోకపోతే మాత్రం ఆ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్‌లో 151 సీట్లు ఇచ్చిన ప్రజలు 2024 ఎలక్షన్స్‌లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే పార్టీలో ఎక్కువగా బూతుల్ని కంట్రోల్ చేయకపోవడమే. ఇది పార్టీ మీద ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పటికైనా వైసీపీ పార్టీలో బూతులు మాట్లాడే వాళ్ళని కంట్రోల్ చేసి, వాళ్ళని కట్ చేసి సబ్జెక్ట్ ఉన్న లీడర్స్‌ని ప్రమోట్ చేయాలి. ప్రభుత్వం చేస్తున్న పనులని ఎవరైతే విధానపరంగా, సబ్జెక్ట్ పరంగా విమర్శిస్తారో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ప్రజల్లో కూడా ఈ పార్టీలో ఇంకా మార్పు రాలేదు అనే భావం కూడా ఏర్పడుతుంది. సబ్జెక్ట్ ఉన్న లీడర్స్‌ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరైతే విధానపరంగా విమర్శిస్తారో వాళ్ళని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజల్లో కూడా ఆ పార్టీ మీద కొంత నమ్మకం ఏర్పడుతుంది, నాయకుల మీద కూడా. మీరేమంటారు? వైసీపీ పార్టీ ఇంకా ఆ డెసిషన్ తీసుకోలేదా? తీసుకుందా? కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.